మళ్ళీ మనం అనుకున్న డ్రీమ్ అయితే సక్సెస్ అవబోతుంది. నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు. సో గైస్ వీడియోస్ మాత్రం పిక్చర్ అంటే హైలైట్ అవుతాయి. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోస్ అయితే చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడింగ్ లవర్ అనిల్. టుడే బ్లాగ్ వచ్చేసిందంటే మళ్ళీ మనం అనుకున్న డ్రీమ్ అయితే సక్సెస్ అవబోతుంది. సో గైస్ శ్రీశైలం టు ఇప్పుడు హైదరాబాద్ వరకు అయితే వెళ్తాం. రేపు మార్నింగ్ 9:30కి ఫ్లైట్, మనం 7:30 కల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలి. సో ఫైనల్లీ డ్రీమ్ అయితే సక్సెస్ఫుల్ కాబోతుంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. స్టార్టింగ్ చూడు ఎంత సీరియస్ అవుతున్నావు వాడు. ఇట్లా నువ్వు కొట్రా వీడైతే రావట్లా మాతో. మనోడు మిస్ అవుతుంది ట్రిప్ లో. నెక్స్ట్ ట్రిప్ లో నెక్స్ట్ రైల్లో యాడ్ అవుతుంది. నెక్స్ట్ గోవా ఉంటది. వెళ్ళొచ్చిన తర్వాత గోవా బైక్ టూర్ ఉంటది. బైక్ మనం చేస్తాడు. మన కర్నూలు నేను ఎక్స్పల్స్ స్పెల్లింగ్ చెప్తా వినండి. FARAN. సో గుర్తుపట్టే కాదు లదాఖ్ రైడర్ వచ్చాడు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. కేదార్నాథ్, బద్రీనాథ్, లడాఖ్, మనాలి, కాశీ, అయోధ్యకి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ వచ్చేసి మనం హైదరాబాద్ టు వారణాసి అయితే ఫ్లైట్ రేపు మార్నింగ్ 9:30కి అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే మనం ఇప్పుడు హైదరాబాద్ వరకు అయితే వెళ్తున్నాము. సో గైస్ వీడియోస్ మాత్రం పిక్చర్ అంటే హైలైట్ అవుతాయి. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోస్ అయితే చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మేము ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం హైదరాబాద్కి. ఎక్సీవీలో ఎక్సీవీ చూపి ఇక్కడ నుంచి మాత్రం మన ఫ్రెండ్ ఎక్సీవీ స్పాన్సర్ సునీల్ కుమార్ ఎక్సీవీ స్పాన్సర్ చేశాడు. గుండు సరే మీరు ఎట్లా చూసేది, మీరు చూసేకుంటే ఇది. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇప్పుడైతే బయలుదేరుతున్నాం ఎక్సీ వేసుకొని. ఈరోజు హైదరాబాద్కి వెళ్ళేసి నైట్ షాపింగ్ ఉంటుంది. షాపింగ్ చేసుకొని అన్ని తీసుకొని రేపు మార్నింగ్ 7:30కి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతాము. 11:30కి ఫ్లైట్. ఓకేనా? మీరు వీడియోలు మాత్రం స్కిప్ చేయొద్దండి. మీకు చాలా ఇప్పటి నుంచి ఈ వీడియోలు అన్ని వీడియోలకు ఎత్తు. మీరు తిరుపతి బ్లాగ్ ఎట్లా చూసారో అంతకు మించి ఉంటుంది. అంతకు మించి చేపిస్తాము. ఖచ్చితంగా మీరు స్లిప్ అయితే చేయొద్దండి. వీడియో ప్రతి ఒక్క వీడియో కంటిన్యూగా చూడండి. ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అవుతారు. మీరు కొత్తగా ఎవరన్నా మన ఛానల్లోకి వచ్చినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోలు వస్తూనే ఉంటాయి. మేము ట్రిప్ వెళ్తున్నాం కాబట్టి అందరికీ నోరు చూసి చేస్తున్నాము. అందరు స్పీడ్ తినండి. అందరూ మంచిగా ఊరుకొని మేము సక్సెస్ఫుల్గా వెళ్ళి సో గైస్ మన ఎక్సీ తోలేదు వీడే. ఏమంటే ఇప్పుడు బండే మియ్యం మనకి వచ్చేటప్పుడు రిటర్న్లో అయితే తోలాల్సింది వాడే. షేప్గా తీసుకొచ్చింది వాడే. మమ్మల్ని దింపి రిటర్న్ బండి తీసుకొచ్చేది వీడే. హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా రాను. హ్యాపీగా ఉండు. బాయ్. నెక్స్ట్ స్టార్ట్ ద రైడ్. బ్రో వీళ్ళు రావట్లే ఊకొస్తాడు. బాయ్ రాజు. జాగ్రత్త. ఏంటి మమ్మీ ఎవడీడు? మిస్ యూ రాజు. నాకు కొంచెం బాధ వేస్తుంది మా తమ్ముడు రానందుకు. ఏమంటే తప్పదు కాబట్టి చాలా మిస్ అవుతున్నాం. కాకపోతే వాడు లేనంత అసలు తగ్గుద్ది మాకు కూడా. బాగా వేసేసాడు. మధ్యలో వీడియోల్లో దూరుతున్నాడు, ఫోటోల్లో దూరుతున్నాడు. హలో రైడ్ వచ్చేసి స్టార్ట్ అయింది. అలాంటి ఎక్కి నిన్ను వదిలిపెట్టి పోలేక రివర్స్ వచ్చిన మీకు. ముఖం ఇందాక ఎట్లుందో ఇప్పుడు ఎట్లుందో మనకి వెళ్ళిరా. చూడండి ఫ్రెండ్స్, వాడు ఎంత ఆనందంగా ఉన్నాడు. అందుకోసమని బైక్ ఇచ్చేసి సినిమా దాకా మాతో పాటు రమ్మని చెప్తాము. సెండ్ ఆఫ్ నీకు మాకు నడుసురా. ఎప్పుడు బ్యాగ్ వచ్చేదానికి లేట్ అయ్యి బండి ఎక్కేదానికి లేట్ అయ్యి. సో ఫ్రెండ్స్, ఇప్పుడే పైసా హైదరాబాద్ వెళ్ళడానికి మా ఫ్రెండ్ ఎక్సీవేటర్ ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నాడు. ఫుల్ ట్యాంక్ డీజిల్ బ్రో.
అయిపోయిన నీళ్ళలో పడేసింది మళ్ళీ ఎడబడేద్దామని చూసుకున్నావు. ఒరే నాయనా అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. హాయ్ ఫ్రెండ్స్, అనిల్ వచ్చి టెంకాయ కొట్టేసి వచ్చాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే సాక్ష్యం దగ్గరికి అయితే వచ్చాము. వంశీ బాయ్ 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 మచా, హ్యాపీ జర్నీ. సో గాయ్స్ స్టార్ట్ అయ్యాం కానీ వెదర్ మాకు సపోర్ట్ చేయట్లా. రైన్, వర్షం పడుతుంది. బాధలు ఎందుకంటే మేము సీజన్లో నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు. ఆయన ఫోటోలు పోజులు ఇస్తున్నాడు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, తడాక చూపిస్తా. వచ్చేసి హైదరాబాద్ రోడ్ వటవర్లపల్లి దాటాక మన పైన మనం పెడితే వాడు బాగా వేసుకుంటాడు. మా బాధలు చూడండి. సో ఫ్రెండ్స్, పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. పడితే మరసంగా ఎక్కి లోపల కూర్చోరు. వీడైతే ఎక్కిన కావాల్సి తొలుకోవడం పడుకోవడం అంతేడు. వాడు ఏమైందని అడుగుతున్నాడు, ఉరుకుండా వస్తుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పడుకున్నాడు బయట ఏం ఆపినా, ఏం పిలిచినా, ఏంటిది నుంజలు ఎన్ని 10కి? సరే రాయాలి. मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा అట్లే ఉండదు. వీడికి ఎనర్జీ వచ్చింది నాయన, వీడు ఆగుతాడు మనిషి. ईश्वरम से आया हैदराबाद चाय पीने के लिए। क्या होटल का नाम क्या है? बबलू बबलू चाय अच्छा होते। लोकेशन मेंशन करते, देख लो आ जाएगा, चाय पी लो, बरान होते। నాకు అర్థం కాలేదు సార్. చాయ్ బ్రేక్. హైదరాబాద్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా సిటీలోకి అయితే వెళ్దాము. చూడండి, ఇది హైదరాబాద్ ఎంట్రన్స్లో బబ్లూ యాదవ్ హోటల్. టీ మాత్రం హైలైట్ ఉంటుంది. సో గాయ్స్, హైదరాబాద్లో సిటీలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. అవుటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. చూడండి పైకి. గుంపులు పోతారు. షాపింగ్ అయిపోయింది. జూడియో మొత్తానికి 3700 బిల్ అయింది. ఫస్ట్ అయితే రూమ్కి అయితే వెళ్ళిపోదాం. ఎంతమంది ఇరుక్కురా ఆటోలో? చూడండి ఎంతమంది ఇరుక్కురా. చూడండి ఫ్రెండ్స్, ఒక చిన్న ఆటోలో ఇంతమంది అమ్మ జీవితం. ఈ ఆటో జైలుకి డైరెక్ట్. సో దయచేసి ఏదో కొంచెం సాయం చేయండి మీకు. అమ్మా జరంతులే చచ్చిపోతుంటున్నా నాయనా, జురైనా బండ్లెట్ వస్తున్నాయో అమ్మా. అమ్మా జర్ర ఉంటే చచ్చిపోతుంటా. సెకండ్ ఏ కుబర్ కమ్ సెకండ్ అయ్యో పాపం. సో గైస్, డే 1 ఇంత కంప్లీట్ అయింది. డే 2 కోసం వెయిట్ చేయండి. ఫుల్ ఫన్ అవుతుంటుంది, ఫన్ ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో గైస్, మార్నింగ్ మనకు వచ్చేసి ఫ్లైట్ 9:30కి అయితే ఉంది. యాక్చువల్గా మనం 1 అవర్ ముందు అయితే ఉండాలి అక్కడ.
కాబట్టి ఎర్లీ మార్నింగ్ 4:30 or 5కి లేస్తే కానీ ఇక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ వచ్చేసి దగ్గర దగ్గర 40 kilometers అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్ళాలంటే కొంచెం ఒక మినిమం 1 hour పడుతుంది. కాబట్టి కొంచెం ఎర్లీగా అయితే స్టార్ట్ అవ్వాలి. ఫ్రెండ్స్ డే 1 అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. రేపు వచ్చే వీడియో మాత్రం రేపు పొద్దున మార్నింగ్ ఫ్లైట్ ఎక్కుతున్నాం. ఫ్లైట్ ఎక్కితే ఇంకా బొరాన్ ఉంటుంది రేపు పొద్దున. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. రేపు మీకు వేరే కూడా చేసి చూపిస్తాము. రేపు ఒక సర్ప్రైజ్ ఉంది. మన ఛానల్ చూసే వాళ్ళందరికీ రేపు ఒక సర్ప్రైజ్ ఉంది. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి దిగిన తర్వాత ఎంబడే దిగిన ఒక 15 నిమిషాల తర్వాత ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా స్లిప్ చేయొద్దండి. ఆ సర్ప్రైజ్ చూసిన తర్వాత మీకు మాత్రం ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా స్లిప్ అయితే చేద్దండి. వీడియో కంటిన్యూ చూడండి. పార్ట్ 2 మాత్రం ఓకేనా. ప్రతి ఒక్క బ్లాగ్ ఖచ్చితంగా పార్ట్ 1 కూడా దొరుకుతాయి. పార్ట్ 1 చూస్తున్నారు కాబట్టి పార్ట్ 2 గురించి తెలుస్తుందా. పార్ట్ 1 అయిపోయిన తర్వాత పార్ట్ 2 మాత్రం స్కిప్ చేయొద్దండి అసలు. దీంట్లో ఎవరి మీద ఫ్రాంక్ చేయాలన్నా కూడా ఈ టూర్లో మేము 10 days పైన ఉంటాము. ఈ 10 daysలో మీరు ఏమైనా కామెంట్ చేయాలన్నా ఏది చేయాలన్నా కూడా ఖచ్చితంగా మెసేజ్ చేయండి. మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. వాళ్ళ మీద ఖచ్చితంగా చేస్తాం. ఖచ్చితంగా మీరు మాత్రం స్కిప్ చేయకుండా మాత్రం వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. కొత్తగా ఎవరన్నా మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు బిల్లు మాత్రం చిరిగింది. ఈరోజు బిల్లు మాత్రం చిరిగింది. మస్తు కొన్నాము. ఇవన్నీ కొన్నాము. వాడు ఎటవాడు కూడా వాడు రేపు పొద్దున అందుకే పంపించేస్తున్నాం శ్రీశైలం. రేపు పొద్దున వాడు పనుకున్నాడు మ్యాచ్ ఓపెన్ చేస్తుండే ఎంటర్టైన్మెంట్ అంటే ఇట్లా అందుకే శ్రీశైలం పంపించేస్తున్నాం. Day 2 కోసం అయితే వెయిట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.